ఆమె నవ్వే ఓ సెలబ్రేషన్. లెట్స్ వెల్కమ్ రోజా గారు. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. డీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీ వెంటే. హే లేడీ నీలో వేడి నా పైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. తన ఎంట్రీతో సైలెన్స్ ని సెలబ్రేషన్ గా మార్చే నాగబాబు గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో. మన దేశంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు అన్ని ఓ సెలబ్రేషనే. మరి అదే సెలబ్రేషన్ థీమ్ తో నవ్వులు సెలబ్రేషన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు మా వాళ్ళు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు స్టేజ్ పై ఈజీగా నవ్వుల వర్షం కురిపించే రాఘవ నిజమైన వర్షం కురిపించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. బావగారు ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? ఏంటి జరిగేది? మీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. మగపిల్లి వాళ్ళంటే చులకన ఎక్కువైపోతుంది. పొద్దున మా వాళ్ళు నీళ్ళు అడిగితే మేము కొబ్బరి నీళ్ళు ఇచ్చాం, టీ అడిగితే బూస్ట్ ఇచ్చాం. అదే ఎక్స్ట్రాలు అంటే. అంటే మేము రోడ్డు పక్కన టీలు తాగే వాళ్ళ కనిపిస్తున్నాం. మేము నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలి, టీ అడిగితే టీ ఇవ్వాలి. ఓవర్ యాక్షన్ చేయొద్దు. రే మగపిల్లి వాళ్ళందరూ పదండి వెళ్ళిపోతారు. మీరు అర్ధాంతరంగా పీటల మీద పెళ్ళాపితే నా బంగారం పరిస్థితి ఏమవుతుంది బాబుగారు? జోకేసాం బాబుగారు. ఇదే ఎక్స్ట్రా అంటే ఆడపిల్లి వాళ్ళకి ఇదే వద్దని చెప్పాను. ఆడపిల్లి వారికి మంత్రి గారు అయ్యా 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 వచ్చేస్తున్నా అయ్యా నమస్కారం. అయ్యా నేను చాలా స్ట్రిక్ట్. అవతల నాకు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. అమ్మాయిని అబ్బాయిని పిలిపిస్తే 5 నిమిషాల్లో పెళ్లి చేసి 6 నిమిషాల్లో ఇంకో పెళ్లి దగ్గరికి వెళ్తాను. ఆయన పిల్లలు గంతులేస్తున్నారు. అంతా కలికాలం. ఆ రోజుల్లో పెళ్లి పీటల మీదకి వచ్చేంత వరకు అమ్మాయిని అబ్బాయిని చూసేవారు కాదు, అబ్బాయిని అమ్మాయిని చూసేవారు కాదు. సరేనా? ఆయన అమ్మాయి ఏం చదువుతుంది? లోకాన్ని చదువుకుంది. లోకాన్నా? ఏమిటో అబ్బాయి ఏం చదివాడు? ఆయన చాలా లోతుగా చదివాడండి. లోతుగా చదివాడా? ఏమిటో కొత్త కొత్త డిగ్రీలు, కొత్త కొత్త ఆచారాలు. సరేనాయనా అర్జెంట్ గా అమ్మాయిని అబ్బాయిని పిలిపిస్తే నేను పెళ్లి చేసి అర్జెంట్ గా వెళ్ళిపోతాను. ఆయన ఉండండి, కంగారు పడకండి. బావగారు మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాను, మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. బావగారు మీ బిడ్డైనా మా బిడ్డైనా బిడ్డే ఆడబిడ్డే, కంగారు పడకండి. బావగారు నాయనా నీ బట్టలు తుడుచుకో, నాకు తుడుస్తా ఉంటే అసహ్యంగా. ఏయ్ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి రా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా. ఇంక ఇదేంటి నాయనా గుడ్డలు ఎందుకు అడ్డం? పంతులు గారు ముచ్చట పడుతున్నారు అమ్మాయిని అబ్బాయిని చూడడానికి. కత్తెని తీసేయండి రా. ఓం దద్ద. ఏంటి కప్పలైందయ్యా? కప్పల పెళ్ళండి. అంటే నేను చేసేది కప్పల పిల్ల? అవును. ఒరే దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, నువ్వు ఏమన్నావు? అమ్మాయి ఏం చదివినట్టు నువ్వేం చెప్పావు? లోకాన్ని చదివినాను. అబ్బాయి ఏం చదివినట్టు నువ్వేం చెప్పావు? చాలా లోతుగా చదివాడని చెప్పా. లోతుగా లోకం ఏంట్రా? లోకం అంటే మా ఊళ్ళో ఉన్న చెరువులు గుంతలు అన్ని గెంటేసిందండి. మరి లోతంటే? ఊరు మధ్యలో ఒక పాడుపడ్డ బాగుంది, చాలా లోతు ఉంటది. ఇది చెప్పావా? చిచ్చి, ఈ పెళ్లి మా వంశంలో ఎవరు చేరు, చెయ్యరుగాక చేరు. నేను వెళ్ళిపోతా. ఆగండి బావగారు, అడ్వాన్స్ ఇచ్చారా? ఇచ్చిన బాబు. చెయ్యను అంటాడేంటి బాబు గారు? చెప్పండి. అడ్వాన్స్ తీసుకున్నవాడు పెళ్లి చేయాలని చెప్పండి. బావగారు మీరు ఇలా సీరియస్ అయి పెళ్లి ఆపకండి. బావగారు బావగారు మీరు లేవండి. మీరు గొడవ పెట్టుకోకండి. నువ్వు తిట్టేది నన్నే అని నాకు అర్థమైంది.
ఏమి వరిగాను అడ్వాన్స్ తీసుకున్నాను కదా సరే చేస్తాను నా కర్మ. పంతులు గారు మీరు అలా ఏడుపు మొహం పెట్టి పెళ్లి చేయకలేదు. కప్పలు పెళ్లి చేస్తే వానలు పడతాయన్నారు, అందుకే చేస్తున్నాం. వానలు పడతాయా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఏ గొడుగు తెచ్చుకుందామని. పంచా పంచులు వేస్తాడంటే పంచు చేయడానికి వచ్చాడా, పెళ్లి చేయడానికి వచ్చాడా, పంచు చేయడానికి వచ్చాడా? లేవండి బాబు గారు, మీరు లేవండి చెప్తాను. మీరు కానీ నాయన ఈ కప్పల పెళ్లి గురించి ఎవరికి చెప్పకండి నాయన, ఎందుకంటే తర్వాత మనసుల పెళ్లికి నన్ను పిలవరు, అందుకే. అది చూసుకుంటాం కానీ మీరు పెళ్లి చేయండి చెప్తాను. ఓం కుక్కటి పిల్లనమా ఏంటయ్యా మధ్య మధ్యలో ఆడుకుంటూ ఎట్టకారాలు ఏంటి? బయటకు పోయి ఆడుకోవాలండి. ఆడుకోవట్లేదండి, ఫోటోగ్రాఫర్. కప్పల పెళ్లి కానీ నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చాం. ఇవి కుదురుగా ఉన్నాయి, వాడికి అలవాటు అయిపోయింది. ఓం అత్తానమా దిత్తానమా దుత్తానమా తుత్తానమా ఉత్తుతానమా తుత్తానమా. నాయనా అబ్బాయి పేరేంటో? జీకే. జీకే అంటే గోపాలకృష్ణ నాయనా? కాదు, గాండ్రు కప్ప. ఓం గానకప్పనమా తొక్కానమా. అమ్మాయి పేరేం పేరు నాయనా? సీకే. అంటే ఏందమ్మా? చిట్టి కప్ప. చిట్టి కప్ప. ఓం చిట్టి కప్పనమా ఓం తొత్తు కప్పనమా ఓం గానకప్పనమా. నాకు అర్థం కాదు. మీరు అలా పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతే మేము వివాహ ఆహ్వాన పత్రిక చదవద్దా? నిన్న పెళ్లి కుదిరింది సడన్ గా. మరి ఇంతవరకు ఎవరు స్పందించలేదంటే దానికి కారణం ఏంటి? ఆహ్వానం అందలేదన్నమాట. ఒక నిమిషం బావగారు, ఆహ్వానం చదివిస్తాను. వివాహ ఆహ్వాన పత్రిక, కప్పల వారి పెండ్లి పిలుపు, మళ్ళీ అడుగు గ్రామ చివర చెత్తకొప్పల పక్కన మురుక్కాల వాస్తవ్యులు చిట్టి కప్పను, మరి నువ్వు నాకినపల్లి గ్రామం మధ్య పాడుపడ్డ బావి వాస్తవ్యులు గాండ్రి కప్పకిచ్చి వివాహం చేయటకు పెద్దలను నిశ్చయించిరి. వివాహ వేదిక చీకటిపాలెం చెరువు గట్టు మీద విందు సాయంత్రం 7 గంటల నుంచి వివాహ వేదిక వద్దే. గమనిక, ఎవరి క్యారేజీలు వాళ్లే తెచ్చేసుకోవాలి. కావున తామెల్లరూ గంతులు వేసుకుంటూ వచ్చి బేగమంటూ నూతన వధువులను ఆశీర్వదించే ప్రార్థన. చెప్పట్లా చెప్పట్లు చదివేసావు నాయన? ఓ రన్నింగ్ అయినా చూచారా బాబు నాయన? ఇప్పుడు కన్యాదానం చేయాలి నాయన. ఒక్కసారి కాళ్ళు కడుగు నాయన. ముందు కళ్ళు కడగమంటారా వెనక కళ్ళు కడగమంటారా? ఇలా కూడా వచ్చేసిందా? ఎందుకు నాయన? ఇగో కప్పలు తీసి డబ్బాలో ఉంచి తీసే పని అయిపోద్ది. బాగుందండి. బాగుందా? అంటే చంపేస్తారా? కొడుకుని చంపేస్తారా? ముంచి మీరు తంతి కానివ్వండి. ఓం దత్తత్తాయనమా దిత్తిత్తాయనమా ఉత్తుత్తాయనమా. బావగారు, మన పిల్లల్ని హనీమూన్ కి ఎక్కడికి పంపిస్తాం బావగారు? బాగుంది కదా, మంచి ప్రశ్న. హనీమూన్ కి వెళ్ళిన పెళ్లి అవగానే గండిపేట చెరువులో వదిలేద్దాం. వద్దు బావగారు, గండిపేటలో అని మంచి నీళ్ళు అంట, పిల్లలకు పడదు, జలుబు చేస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హుస్సేన్ సాగర్ లో పడేద్దాం. ఇది పర్ఫెక్ట్ బావగారు. చెత్తకు చెత్త, బురదకు బురద, పిల్లలకు బాగా కంఫర్ట్ గా ఉంటుంది, హ్యాపీగా ఆడుకుంటాయి. అయిపోయిందా మాట్లాడుకోవడం? అయిపోయింది. ముహూర్తం దగ్గర పడుతుంది నాయన. దగ్గర పెడితే చేసి వెళ్ళిపోవాలి అంతే కదా. మీరు అలా వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే తర్వాత శోభనం ఉంది. నేను చెయ్య. రేయ్ నీచుడా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయడం ఏంటి? శోభనానికి ముహూర్తం పెట్టి అంతే. నేను అదే ఉద్దేశంతో అన్నాను నాయన. ముహూర్తాలు గీర్తాలు నా వల్ల కాదని చెప్పాను నాయన, తప్పుగా అనుకోకండి. సరే కానివ్వండి. అంతే కదా? ఓ ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఎందుకురా? ఎందుకంటారంటే పెళ్లి కూతురు కప్ప లేచిపోయిందా? బావగారు, మా బంగారం ఇక్కడే ఉంది కదా బావగారు. ఇది కాకి బంగారం రా, సరిగ్గా చూడు. పెళ్లి చూపుల్లో కప్పకి ఈ కప్పకి తేడా పోల్చుకోలేమనుకుంటున్నావా? పెళ్లి చూపుల్లో మేము చూసిన కప్పకి పెదవి మీద పుట్టుమచ్చుంది, దీనికి లేదు. అంటే ఆ కప్ప లేచిపోయింది. నాయన మీకు కావాల్సింది కప్పల మ్యారేజ్. మీరేం వరి కాకండి, నేను పెళ్లి చేస్తాను, దయచేసి అదోలా అనుకోకండి. నేను అయ్యగారిని ఆశీర్వదిస్తే బాగుంటుంది నాయన. 1000 కాలం బట్టి వర్షాలు వస్తాయి, ఇంకేం మాట్లాడొద్దు, నేను పెళ్లి చేస్తాను అంతే. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకురా? ఎందుకంటారండి మగ కప్పలైతాను. మీరు ఆవేశం పడకండి. నెక్స్ట్ మంత్ ఏంటి ఖాళీగా ఉన్నారా? ఎందుకు నాయన? ఎండలు తగ్గడానికి ఎలకలకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న ఆడేలకరే మీ మగెలకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలి బావగారు. మీ ఇంట్లో పిల్లులు ఎలకలు కప్పలు తప్ప మనుషులు ఉండరా? ఏం లేదండి, ఎలకలు కుదరకపోతే మా ఇంట్లో 2 పందికొక్కులు ఉన్నాయి. పందులకు కుక్కలకు పందులకు నక్కలకు తప్పితే వేరే పిల్లలకు పిలవరా నన్ను? భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో. మొత్తానికి పెళ్లి జరిగింది, నా బరువు తీరిపోయింది. సో రాఘవ్ గారు నిజంగా కప్పల్ని ఇలా పెళ్లి చేస్తే వర్షం
కురుస్తుందా? అట్ట నాకు తెలీదు, జనరల్ గా అయితే చేస్తుంటారు. నాగబాబు గారు నిజంగా జరుగుతుందా? జరుగుతాయి. మీకు ఎప్పుడైనా వర్షాలు కావాలంటే చెప్పండి, కప్పలను తీసుకొస్తాం, వాటికి ఛార్జ్ చేస్తాం, బిల్లులు ఉంటాయి. మీ రేంజ్కి తక్కువ కాకుండా కనీసం ఒక 5-6 కోట్లలో ఫినిష్ చేద్దాం. రోజా గారు ఎలా అనిపించింది క్యూట్ ఫ్రాగ్స్ మ్యారేజ్? ఎప్పుడు వినటమే కానీ కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయని మంచిగా చూపించావు రాఘవ. ఆ కప్పలే చాలా క్యూట్ గా ఉన్నాయి చూడటానికి. చూడు, నేను ఆడకప్ప లేచిపోయిందంటే సరే రష్మి గ్రీన్ డ్రెస్ లో ఉంది కదా ఏడిపిస్తున్నారేమో అనుకున్నాను నేను. అందుకే రష్మి సటైర్ వేస్తారు. ఇప్పుడు మీరు మరీ దానికి యాడ్ చేయకండి, ఏదో గ్రీన్ అనేసి అనుకున్నారు అంతే. అయినా రోజా గారు గ్రీన్ కప్పులు చాలా రేర్ కదా. కమిటీ అవ్వకు రేష్మి, గ్రీన్ కప్పలు రేర్ అని నువ్వు కప్ప నొప్పుకున్నట్టు అవుతుంది. గమ్ముంటు రాఘవ గారు మెల్లిగా ఒక ఫన్ క్రియేట్ చేస్తూనే మధ్యలో సెటైర్లు కూడా వేసారు. మీరు సెటైర్ వేసారు, ఆయన మాత్రం కప్పలకి కంఫర్ట్ గా ఉంటుందంట. బురదకి బురద, చెత్తకి చెత్త. బాగుంది, ఫన్ గా ఉంది, కొత్తగా ఉంది. వెరీ నైస్. నాగబాబు సార్ ఎలా ఉంది సీకే అండ్ జీకే? బాగుంది రాఘవ, మన ట్రెడిషన్ లో ఉండే ఒక పార్టీని బాగా చేసావు రాఘవ. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నువ్వును అతను ఇద్దరు ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి నిజంగానే ఒక ఆడపిల్ల తండ్రి లాగా అతను. గుడ్ రాఘవ, గుడ్. ఇప్పుడు చంటి ఓ ఆడియో ఫంక్షన్ కి యాంకర్ గా వెళ్ళాడు, కానీ ఆ హీరో పై ఉన్న ఫ్రస్ట్రేషన్స్ ని ఎలా చూపించాడో చూడండి. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి అండ్ హిస్ టీమ్. సూపర్ ఉంది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు చంటి. నేను ఈరోజు ఈ అద్భుతమైన సినిమాకి యాంకరింగ్ చేయడానికి వచ్చాను. ఆడియో ఫంక్షన్ ఈరోజు. మరి సినిమా పేరేంటి చెప్పాలిగా. ఓపెన్ చేయమంటారా సార్? చెయ్యి, ఓపెన్ చేయి సార్. గుద్దితే గులాబ్ జామే. అవును సార్, గులాబ్. అదేం టైటిల్ రా? హీరో మంచి ఫైట్లు అండి. హీరో మంచి ఫైట్ సార్. సరేనండి, గుద్దితే గులాబ్ జామే. అమ్మ అది గుద్దితే గులాబ్ జామే అనే సినిమాకి సార్ మరి ఏంటి మంచినీళ్ళు ఇంకా ఏం చెప్పానంటారా? మంచినీళ్ళు. గుద్దితే గులాబ్ జామే అనే సినిమాకి మరి ఈరోజు విచ్చేసినటువంటి ప్రేక్షక మహాజనులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మరి ఒకసారి కళాకారులందరి తరఫున కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. సాధారణంగా మన కళాకారుని గౌరవించడం అనేది మన బాధ్యత. ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మన కోసం వస్తున్నారు. ఒకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వెల్కమ్ చేస్తే ఆయన తన కళను చేస్తారు. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి, ప్రేయసి రావే. ఏంటది? ఏ పాటకి ఏ డాన్స్ రా నువ్వు చేసేది? నువ్వు ఒక ఆర్టిస్ట్ వా నువ్వు? అంటే అదిగా సార్, నాకు ఆడియో ఫంక్షన్ లో ఎప్పటి నుంచో ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరిక సార్. ఆడియో ఫంక్షన్ లో పర్ఫార్మెన్స్ అయితే ఆ ఇది తొలి రాత్రి పాటకి ఏం డాన్స్ నువ్వు చేసేది? పోలేండి సార్, మంచి నెల తాగండి సార్. ఇటండి సార్, మళ్ళీ చేయమంటారా సార్? ఏం మళ్ళీ చేశాను? సరే అండి, ఎడిట్ చేయండి. మీడియా వాళ్ళందరూ కూడా ఇదంతా ఎడిట్ చేయాలి. దీని తర్వాత ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్లు ముందుగా మనం పరిచయం చేసుకోవాలి. ముందుగా మనం పిలిచే టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ని. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఎవరు అది మ్యూజిక్ డైరెక్టర్ రమ్మంటే బాన్సర్ని పంపించింది? అసలు ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను మీకు తెలియదు. ఇంటి దగ్గర ఇత్తడి బిందులు వాయించుకుంటుంటే ప్రొడ్యూసర్ గారు అలా కార్లో వెళ్ళి చూశారు. నా టాలెంట్ పసిగట్టి ఈ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఇత్తడి బిందెలు వాయించుకుంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. టాలెంట్ చూడు. ఏదో పాట పాడరా. 2 nights నిద్రపోకుండా కష్టపడ్డానండి. హీరోయిన్ అమెరికా నుంచి వచ్చి హీరోతో దోశ తింటూ ఉంటే ఈ దోశ ఏంటని అడిగితే అక్కడ సిచ్యువేషన్ లో సాంగ్ వస్తుంది. అబ్బో బ్రహ్మాండ సిచ్యువేషన్. సూపర్. ఉల్లి దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, మసాలా దోశ, ఉల్లిపాయలు వేస్తే ఉల్లి దోశ, మసాలా వేస్తే మసాలా దోశ, తినాలంటే ఉండాలి నీకు ఆశ.
ఇడ్లీ దోశ మసాలా దోశ పాట సిచ్యువేషన్ అది. మల్లీశ్వరి పాట తీసుకొచ్చి కాపీ కొట్టి అయినా నేను 3 ఏళ్ల క్రితం అయినా ఇది నువ్వు కనిపెట్టించు అంటే వారం క్రితమే కనిపెట్టాను సార్. వారం క్రితం కనిపెట్టావా? 3 ఏళ్ల క్రితం ఆల్రెడీ వచ్చింది ఈ పాట. సార్ కోపడకండి సార్, మంచినీళ్ళు తాగండి సార్. సార్ ఇంకొక సాంగ్ వింటే మీరు షాక్ అవుతారు. ఇది నా ఓన్ క్రియేటివిటీ, వారం రోజులు కష్టపడ్డాను. పళ్ళు రాలిపోతాయి, సరిగ్గా పాడు. దూరంగా ఉన్నాను సార్. గుద్దితే గులాబ్ జామున్. అవును సార్. స్టార్ట్ చేయమంటారా? పాడు. గుండెల్లో ప్రేమ ఉంది, మనసుల్లో మమత ఉంది, నిన్ను తీసుకెళ్ళలేదే నీ వాడు వచ్చినాడే. 1 వీక్ సార్, నిద్ర పోలేదు. హౌ ఇస్ దిస్ సాంగ్ సార్? మంచినీళ్ళు తాగండి నువ్వు అంటే మంచినీళ్ళు ఇస్తావేంటి నువ్వు? సార్ అన్ని నేనే చూసుకుంటున్నాను సార్. కాదురా, గుండెల్లో ప్రేమ ఉందని ఇది ట్యూన్. ఈ ట్యూన్ నేను దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం విన్నట్టు గుర్తురా. అంటే కాపీ కొట్టేసావు నువ్వు? లేదు సార్, నా ఓన్ ట్యూన్ సార్. ఓన్ ట్యూన్ ఎలా అయింది? అది ఎలా అయిందంటే ఏం చేస్తాను సార్? వెదవలు కాదు, వాళ్ళకి తెలుసు. పళ్ళు రాలిపోతాయి, కూర్చో ఇక్కడ. గుద్దితే గులాబ్ జామే అనే సినిమాకి నా దరిద్రపు జీవితానికి దీనికి యాంకరింగ్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ పిలవచ్చింది ఎవడు టెక్నీషియన్ పిలవాలి కదా నేను? అవును సార్. నువ్వు నీ సినిమా తగలయ్యా. గుద్దితే గులాబ్ జామే సినిమాకి పనిచేసినంటే ఒక అద్భుతమైన టెక్నీషియన్, ఫైట్ మాస్టర్ అంటే వాడేం ఫైట్ చేసి వచ్చాడో తెలీదు. అమ్మ దరిద్రం గోలా పిలవండి, దరిద్రుడు పిలవండి. ఫైట్ మాస్టర్ రామని వస్తున్నాడు సార్. చప్పటి కొట్టే రామి పోయే కాలం. కాకాలు ముక్తావేంట్రా? మళ్ళీ పొగరీడికి. ముందుగా గుద్దుదే గులాబ్ జామే ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన ప్రేక్షకులకి మరియు పెద్దలకి మరియు బయట ఉన్న ప్రేక్షకులకి, లోపల ఇంతమంది జనం ఉండి బయట నిలిచిపోయిన ప్రేక్షకులకి మరియు టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం. ముందుగా నేను చెప్పాల్సింది మా షేక్ బాబు గురించి. మా షేక్ బాబు గురించి ఏ హీరో కూడా ఫైటర్కి ఛాన్స్ ఇవ్వలేదండి. మా షేక్ బాబు ఇచ్చాడండి నాకు. మా షేక్ బాబు లేకపోతే నేను లేనండి. ఆయన నిజంగా నా దేవుడు అండి మా షేక్ బాబు. అలాంటి షేక్ బాబు సార్ నిజంగా నాకు మాటలు రావట్లేదు సార్. 12 సంవత్సరాల నుంచి. ఎందుకు ఏడుపు? 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. గుద్దితే గులాబ్ జామ్ కూడా ఏడుపా? మీరు ఉన్నారు సార్, మంచి టెంపో ఇచ్చేస్తారండి సార్. మీరు ఉన్నారు సార్. టెంపోనా? అలాగే మా ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ మరదలు, కేవలం మా శేషుబాబు అనే వ్యక్తి నాకు ఇచ్చిన గౌరవం అన్నది నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను. అలాంటి గౌరవం ఇచ్చిన మా శేషుబాబు గారు నిజంగా ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోలేదు. శేషుబాబు అయిపోయిందా భయ్యా? 12 సంవత్సరాలు సార్. 12 సంవత్సరాలు కరెక్టే సార్, విన్నాను. గుద్దితే గులాబ్ జామే ఫైట్ మాస్టర్ బాగా కష్టపడ్డాడని చెప్పాడు కదమ్మా. దయచేసి ఇదంతా ఎడిట్ చేయండి, నా జీవితం నాశనం చేయకండి. ఇంకోటి ఏంటో ఉండేది చాలా చెప్పింది. పోయి కూర్చోబో. ఇంకొక టెక్నీషియన్ మిగిలిపోయాడు. నా దరిద్రానికి వాడిని కూడా పిలవాలి. ఈ గుద్దితే గులాబ్ జామే ఈ లఫూట్ సినిమాకి యాంకరింగ్ గా ఒప్పుకున్న పాపానికి నన్ను క్షమించండి. ఆ టెక్నీషియన్ డాన్స్ డైరెక్టర్, ఆయన ఒకసారి గట్టిగా కొట్టకండి ప్లీజ్, చప్పట్లు కొట్టకండి. వద్దు రా. సార్ మైక్ ఇవ్వండి సార్. అరే ఇందాక నువ్వు వచ్చి డాన్స్ చేసింది నువ్వే కదరా? అవును సార్, నేనే సార్. అప్పుడు కళాకారుడు అన్నావు కదరా? అంటే నాకు ఆడియో ఫంక్షన్లో డాన్స్ చేయాలని ఒక ఆతృత సార్. ఆడియో ఫంక్షన్ డాన్స్ చేయాలని ముందు నువ్వు డాన్స్ చేసి నువ్వు డాన్స్ డైరెక్టర్. నేను డాన్స్ డైరెక్టర్. మైక్ కావాలని మైక్ ఇచ్చేసి మాట్లాడతాను. సారీ అండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ సార్. అవి ఇచ్చేసిన ప్రేక్షకులకు అలాగే
మా గుద్దితే గులాబ్ జామ్ ఆడియో ఫంక్షన్ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ మా షేక్ బాబు గారు చాలా అద్భుతంగా ఈ సినిమాలో అద్భుతంగా డాన్స్ చేసి మన ప్రేక్షకుల్ని ఉర్రుతో ఉలిగిస్తాడు. 2-3 స్టెప్స్ అయితే మామూలు చెప్పొద్దు, ఎంత అద్భుతంగా చేశాడంటే దాదాపు ఒక్క స్టెప్ 1 మంత్ పట్టింది. ఒకే ఒక స్టెప్ 1 మంత్ పట్టింది. అంటే అంత క్రిటికల్ స్టెప్ కూడా అద్భుతంగా చేయడం జరిగింది. మామూలుడు కాదు. ఇక మీరు సినిమా రిలీజ్ అయితే చూస్తారు, పిచ్చెక్కిపోద్ది. ఏమంటారు సార్? మన దరిద్రం ఆసనమైంది, నా చావు దగ్గర పడిందని నేను గట్టిగా నమ్ముతూ మరి ఈ సినిమాకి నటించినటువంటి అద్భుతమైన స్టార్ అంట షేక్ బాబు. అబ్బా ఎంత పవర్ గా చెప్తున్నారా షేక్ బాబు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ షేక్ బాబు అనే దరిద్రుడిని పిలవండి. థ్యాంక్ యూ. షేక్ బాబు జిందాబాద్, షేక్ బాబు జిందాబాద్, షేక్ బాబు. అరే పై పట్టుకో. అరే ఇందాక నుంచి నీళ్ళు దాగండి తిరిగావు కదరా. అన్ని నేనేం చెప్పాను కదా సార్. అన్నీ నువ్వేనా ఈ సినిమాకి? మొత్తం నువ్వే హీరో. బ్రహ్మాండంగా ఉందిరా. అరే సినిమా డైరెక్టరు ఓపెనింగ్ టైంలో కొబ్బరికాయ కొడుతుంటే పెంకెళ్ళి ఇక్కడ గుచ్చుకుని చచ్చిపోయాడు సార్. పుణ్యవతుడురా. ప్రొడ్యూసర్ యాక్సిడెంట్ లో పోయాడు సార్. అబ్బా నీ అమ్మ ఓపెనింగ్ బ్రహ్మాండం. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చుంటాను సార్, కొంచెం నీరసంగా ఉంది. నేను కూర్చుంటాను. కాదు రైట్రా, నువ్వు ఇట్లా ముందుకురా. సార్ నువ్వు డాన్స్ డైరెక్టర్. సార్ ఈడి గురించి నేను చెప్పింది 1 మంత్ పడుతుంది. ఒక స్టెప్ అద్భుతంగా చేశారు సార్. ఏదో ఆ స్టెప్ ఆ స్టెప్ చూపిస్తాను. చూపిరా, ఆ స్టెప్ చూపినా. సార్ ఆ స్టెప్ చూస్తే మీకు మర్చిపోతుంది. ఆ స్టెప్ నేను చేస్తాను సార్, యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఇచ్చేస్తాను. సరే భయ్యా. మ్యూజిక్ సార్. మ్యూజిక్ కావాలి. సాంగ్ అంటే భయ్యా, సాంగ్ ప్లే చేయండి. ఎవరున్నారు అక్కడ? సాంగ్ రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో పేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో కట్. బ్రహ్మాండమైందిరా. రెడీ సాంగ్ సార్. బెండ్ అవ్వండి సార్. 1 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టగో పేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే. వదలరా అమ్మని అమ్మ తప్పగా. అరే ఈ అమ్మ బ్రహ్మాండమే. సూపర్ రా, మీ హీరో సూపర్ రా. అది సిడి రిలీజ్ చేద్దామా? నేను ఇంటికి వెళ్ళాలి, నాకు 100 పనులు ఉన్నాయి. ఓకే సార్, మా సార్ మా బ్లెస్సింగ్ తీసుకుంటాం మా గురువు గారు. అమ్మ బ్లెస్సింగ్ మళ్ళీ సిడి సార్ చేద్దామా? సిడి చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్. గురుగారు మీరు లేవలేనురా, ఇలా జరపండి. వాడు ఆడియో ఫంక్షన్ గా ఆయన లేవలేడు. అది కాదు సార్, క్రిటికల్ స్టెప్ వేసాం కదా, నడుము పట్టేసింది. అబ్బా ఇది క్రిటికల్ స్టెప్ నీకు చాలా కష్టం సార్. ఓపెన్ చేద్దామా? చేద్దాం సార్. ఆగండ్రా, ఎంటీ ఉందేంట్రా సిడి? అంతేనండి, ఎంటీఏ సార్. ఓపెన్ సిడి. ఓపెన్ సిడియా సార్? ఈ ప్రోగ్రామ్ యాంకర్ మీరు కదా, ఇది మీరే కరెక్ట్ గా చెప్పగలరు, చెప్పండి. అది కరెక్ట్.
చెప్పాలి. చెప్పండి సార్. దరిద్రం ఎమ్మడబడిందంటే తెలుసా భయ్యా? మీరు పెప్పున్న యాంకర్ కదా సార్. పెప్పు ఈ పెప్పులు తగలయ్యా. ఏం లేదు భయ్యా, ఇదేంటంటే వీళ్ళు ఓపెన్ సీడీలు ఇచ్చేస్తున్నారు. వెబ్సైట్లోకి వెళ్ళి ఒక లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే పాటలన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కొనుక్కున్న ఎంటీ సీడీ దానిలో పెట్టి రికార్డ్ చేసుకుని కార్లలో పాటలు వినండి. ఇది ఎందుకు పెట్టామంటే సార్, సీడీ పైరసీ అవ్వకూడదని. ఓయమ్మో సీడీ పైరసీ భలే ఉందిరా, బ్రహ్మాండంగా ఉందిరా సార్. అది సీడీలు ఇలా మీరు డౌన్లోడ్ చేసుకొని కార్లో పెట్టుకొని వినండి. అదేంటి అప్పుడే కూర్చున్నాడు? ఎక్కువసేపు కూర్చోలేదు, నిల్చోలేదండి. ఎక్కువసేపు నిల్చోలేడు. ఒక డైలాగ్ చెప్పితే కూర్చుంటారు, ఒక స్టెప్ వేస్తే కూర్చుంటాడు, కాలు ఎత్తే కూర్చుంటాడు. అన్ని అతనే. ఏమెత్తినా కూర్చుంటాను సార్, కొంచెం నీరసంగా ఉంటుంది సార్. ఎలా ఉంది సార్ మా ఆడియో? సార్ మా ఆడియో గురించి చెప్పండి సార్. ఒక 2 మినిట్స్ చెప్పాలా? చెప్పండి. ఆడియో బాగుంది. 2 నిమిషాలు చెప్పండి. 2 నిమిషాలు ఆడియో బాగుంది. 2 నిమిషాలు ఓకే. చాలా ఇంకేమైనా చెప్పనా సార్? మరి మా టాలెంట్ గురించి అబ్బా, వీళ్ళ టాలెంట్ బ్రహ్మాండం. ఇంకేమైనా చెప్పనా? ఫైట్ మాస్టర్, సింగిల్ లెగ్ ఫైట్ మాస్టర్. అదే తీసేస్తా, ఒక్క నిమిషం అండి. అది తీసేసి గుద్దితే గులాబ్ జామ్. సార్ బోర్డు పిక్తారేంటి? గుద్దితే గులాబ్ జామ్. అదే అందరూ చూడండి, గుద్దితే గులాబ్ జామ్. నీ అమ్మకడు చాలా గుద్దితే గులాబ్ జామ్, గుద్దితే గులాబ్ జామా, గుద్దితే సార్ వచ్చేది సార్, గుద్దితే గులాబ్ జామా. సార్ హీరో ఉన్నాడు సార్. అరే వాళ్ళందరినీ కొడుతున్నాం కదా, నువ్వు లేచి వెళ్ళవేంట్రా? అంత పరిగెత్తి ఓపిక లేదు సార్. గేటు దాకా దిగబెట్టండి, వెళ్ళిపోతాను. నీ అమ్మ పోనాడు పోనాడు నాడు దరిద్రుడా ఆగరా. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నా గురావప్పా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా ప్రాబ్లమ్స్ చేసా. గుద్దితే గులాబ్ జామున్ కొంచెం యాక్షన్ తో చెప్పండి. అదే గుద్దితే గులాబ్ జామే. బాగుందండి కంటెంట్. నాకు అసలు శేషి ఎందుకు వచ్చాడా అని షేక్ బాబు అంటే నాకు అర్థం కాల. తర్వాత డౌట్ వచ్చింది అతను ఎగ్జిట్ అవగానే. నైస్ కిట్, చాలా బాగుంది. ఎలా ఉంది రోజా గారు ఈ ఆడియో లాంచ్? ఇక్కడ కూర్చొని చూడడానికి జబర్దస్త్గా ఉంది, కానీ అక్కడికి రావడానికి కొంచెం భయంగా ఉంది. దీంట్లో హైలైట్ ఏంటంటే శేషుబాబు గారి మూమెంట్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే. అయ్య బాబు నీ అమ్మ వదలరా వదలరా. అమ్మని అమ్మ తప్పా. ఆయన ఏదో చేసేస్తారు చిరంజీవి గారు వీణ బిట్ లాగా ఏదో కొత్త మూమెంట్ కనిపెట్టారేమో అనుకున్నా. మీరే వెనకొచ్చి చేతులు పెట్టి మీరే ఊపడానికి 1 మంత్ ఎందుకు చెప్పండి? మళ్ళీ ఓపిక లేదు కదండి, నాకు ఊపే ఓపిక లేదండి. లేనప్పుడు ఇంట్లో పడుకోవచ్చు కదా, హీరోగా ఎందుకు యాక్ట్ చేయటం? అవ్వాలండి, ఎప్పటికైనా హీరో ఎప్పటికైనా హీరో. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు పెట్టుకొని హీరో అవ్వాలని. థ్యాంక్ యూ చలాకీ చండి అండి, థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూలో ఇప్పుడు శంకర్ లేడీ గెటప్ వేస్తే రచ్చ రచ్చే. మరోసారి లేడీ గెటప్ తో మిమ్మల్ని కిర్ర కిర్రగా తిప్పడానికి వచ్చేస్తున్నాడు శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. హలో ఎరా సత్తే. ఆ మురళి కంగ్రాట్స్, టీమ్ లీడర్ అయ్యేవాడుగా. నేను టీమ్ లీడర్ అయ్యానా? జబర్దస్త్ లో కాదులే, అదేదో సాఫ్ట్వేర్ కంపెనీకి టీమ్ లీడర్ అయ్యావట. అయ్యానులే. అదే పెళ్లి కూడా అయిందిరా, పార్టీ అవ్వా? టీమ్ లీడర్ అయినందుకు ఏం పార్టీ అవ్వటం లేదు, పెళ్లి కోసమే పార్టీ ఇస్తున్నాను. నువ్వు ఉన్న బలంగా ఇంటికి వచ్చాయి, హ్యాపీగా కుమ్మేసుకుంది ఇక్కడ దా. ఓకే రా బాబు, ఓకే వచ్చేస్తున్నాను, బాయ్ రే, థ్యాంక్స్. అంటే యాక్చువల్గా నేను చీపురు పుల్లలాగా ఉండి సిల్క్ చీర కట్టుకుంటే అమ్మాయి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశానండి, దొరకలా. కానీ సిలిండర్ లా ఉండి సిఫాన్ చీర కట్టుకున్న అమ్మాయి దొరికింది. ఏదో అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసేసుకుంది.
లక్కీ 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 రాయ్ మై నేమ్ ఇస్ లక్కీ రాయ్ నాంతం చక్కీ రాయ్ నా ఊరే ఆంటి ముంబై కారాజ కాయ్ కాయ్ రాలన్న మిరపకాయ్ నిన్ను చూసే చారిందోయ్ నా లక్కీ అమ్మో వద్దే వద్దే అలా చూడు వద్దు వద్దు అమ్మో లక్కీ 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 అంటే అది ఎక్కినట్టు కనబడుతుంది. అది కాదే, హ్యాపీగా లచ్చమే అని పిలవచ్చు కదా. లక్ష్యమే అని పిలుస్తాను కానీ నిన్ను మార్చడం నా వల్ల కాదే. ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను పాష్ గా బతకాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు కొంచెం డీసెంట్ గా నన్ను అండర్స్టాండ్ చేసుకోవే. ఈ సైకిల్ స్టాండ్ అన్నాను, బైక్ స్టాండ్ అన్నాను, చెప్పుల స్టాండ్ అన్నాను. ఈ అండర్స్టాండ్ ఏంటి బాబా? నీకు చెప్పడం నా వల్ల కాదే. నేను అనవసరంగా కష్టపడతానని నీకు నేర్పాలి అనుకోండి, నా బుద్ధి తక్కువ. కనీసం ఈ ఒక్క రోజైనా కొంచెం పాష్ గా బిహేవ్ చేయడానికి ట్రై చెయ్యి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతావు. పాచి కాదే, పాష్ పాష్. వద్దు 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 పాష్ గా ఉండే. పాష్ గా అన్నానా? అలా కాదే, ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా, పార్టీ ఇవ్వరా అని నా ఫ్రెండ్ సత్తిగాడేమో ఓ తెగ టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఓ ఆడు ఫోన్లు చేసేస్తున్నాడు. ఆడు ఇప్పుడు మన ఇంటికి లంచ్ కి వస్తున్నాడు. ఆయన దగ్గర కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. అర్థమైందా నీకు? డీసెంట్ గా అంటే పద్ధతిగా ఉండాలి అని. అర్థమైందా? ఏటేడు చేస్తావు చెప్పు. తర్మాన్ పులుసు పెట్టేసి అప్పడాలు అయిపోయింది. పార్టీకి తర్మాన్ పులుసు అప్పడాలు కాదే, ఏదో ఒకటి తగలాడు. సరేగానే ఇదిగో ఆడు వచ్చేలోపు నేను అవన్నీ తయారు చేసేసి నువ్వు తొందరగా రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చి పద్ధతిగా. అర్థమైందా? కానీ ఇదిగో నీకు ఆడి ముందు ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పుతాను. ఆ ముక్కలు మాత్రం మర్చిపోకుండా పద్ధతిగా అంటున్నా. వద్దు వద్దు నేర్పలే వద్దు. చదువుకున్నాడు కదా ఆడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెప్పు బాబా, పర్లేదు నేర్చుకుంటున్నా. ఏం లేదే, ఇప్పుడు ఏంటంటే ఆడు మన గురించి ఏమైనా అడిగాడు అనుకో, నన్ను అడుగుతాడా నిన్ను అడుగుతాడా? నిన్న అడుగుతాడు. వద్దు 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 చూడకలగా నన్నే అడిగాడు అనుకో, నేను చెప్పు అంటాను నేను నిన్ను. అప్పుడు నువ్వు ఎస్ ఎస్ అనాలి. కాదు ఎక్కడిస్తాను, నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంటున్నాను. వద్దే నువ్వు పుట్టి మన ఏమైనా పొగిడాడు అనుకో, థ్యాంక్స్ అను. అది అలాగన్నా పర్లేదు కానీ థ్యాంక్స్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు ఏమైనా నా బానే ఉంది కదా, మీ పెళ్ళైన తర్వాత ఎలా ఉంది అని అడిగాడు అనుకో, ఓకే అను. కాదు दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ఏట్రా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిచి పార్టీ అంటున్నావు? ఇన్ని రోజుల తర్వాత అంటే ముందోసారి పెళ్లి చేసుకొని ముందోసారి పిలిచి నీకు పార్టీ ఏమని ఇచ్చానట్రా? పెళ్ళేందని చెప్పి మీ ఆవిడ ఎలాగో ఉంటుంది. ఆవిడ వస్తుందిరా, నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? మా ఆవిడ గురించి నేను నాయన పార్టీ అని చెప్పి మంచి ఐటమ్ కూడా రెడీ చేసినట్టు ఐటమ్ ఎవరు? ఐటమ్ ఎవడు? ఐటమ్ అనుకున్నాను మీ ఆవిడ. నమస్కారం అండి. నమస్కారానికి నమస్కారం, సంస్కారం పెట్టు నువ్వు కూడా. నా పాదాలకి మీ వందనాలు. నమస్కారం నమస్కారం అలా చేయకూడదు. నా ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఆడు పాదాభివందనం పెడతాను. పాదాభివందనం మొత్తం బట్టలు ఇప్పేయడమా? అది కాదు లే, ఇదేం పల్లెటూరు అనుకున్నావు పాదాభివందనాలు చేయడానికి? ఇక్కడ సిటీలోని నమస్తే చెప్పాలంటే చెయ్యిటివు హాయ్ అను. హాయ్ వద్దులేండి, ఎందుకు హాయ్ బావా చెప్పు. బావా అనుకో, భాస్కర్ అను. వాళ్ళమ్మా నా మొగుడిని భాస్కర్ పిలవద్దండు. టార్గెట్ మొగుడు నేడన్న పేరెట్ తెలుస్తాడా? అరే మీ ఆవిడ చాలా ఇంగ్లీష్ మంచి స్పీకింగ్ లాగా ఉంది. మంచి ఎడ్యుకేటెడ్ యూనో. అవునా? హౌ ఇస్ ఇట్ యువర్ మ్యారేజ్ లైఫ్? కానీ మీరు మాత్రం కత్తిలా ఉన్నారంటే
మా ఆవిడ వెళ్ళిన తర్వాత కానీ అటు చూస్తున్నావు ఎందుకు? పగిలిపోద్దా పగిలిపోద్దా జర కొట్టేస్తాడు. అలా కొట్టే ఓపెన్ చేస్తారు. అది ఏటి బావిదా? సర్బత్ 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 మగవాళ్ళు తాగాలి, ఆడవాళ్ళు తాగకూడదు. కాదు ఎలా కనబడుతుంది? భయంకరంగా కనబడుతున్నా. వద్దు 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 వద్దు. లాస్ట్ లో నేను తాగలరా, కొంచెం ఉంచురా బాబు. ఎట్లేదు ఇంగ్లీష్ రాదు నాకు. దగ్గర ఐ వాంట్ ఇంగ్లీష్. వద్దు వద్దు. I take English. English. I drink English. I sleep in English. I food English. I eat English. I cooking English. 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 Don't know English రా బాబు, జీవితంలో బాబా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. నువ్వు అలరెట్ చేస్తాను, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఉండను. Lucky, lucky, right. My name is Lucky, right. Lantam chonki, right. Na ure amchi Mumbai. Kaya chakai, kai. Rala na mirapakai. Nidu chuse charin doi na kanchi pattu pavadai. ఆ కళ్ళు మళ్ళీ చూపించండి ఒకసారి. శకలక శంకర్ అండ్ టీమ్ జడ్జెస్. నాగబాబు గారు శంకర్ అందం చూసి అలా ఫ్రీజ్ అయిపోయినట్టున్నారు. బాగుంది శంకర్. మామూలుగా చాలా మంది ఉంటారు ఇలాంటి లేడీస్, నేను కూడా చూసాను. సో ఇది బాగా తీసుకొచ్చారు, కానీ ఫినిషింగ్ ఎక్కడో మిస్ అయింది అనిపించింది నాకు. నాగబాబు సార్ అంటే రోజు ఇందాక ఏముంది, కొంతమంది లేడీస్ అలా ఉంటారు, ఎప్పుడు ఏం మూడు ఉంటుంది అన్నా కదా. యూజువల్ గా కొంతమంది కదా, అందరూ అట్లా ఉంటారు. ఏం కాదు శంకర్, ఫస్ట్ నీ గెటప్ తోటి నువ్వు కామెడీ తీసుకొచ్చావు. కంటెంట్ లోనూ కామెడీ ఉంది. ప్రాబ్లం ఏంటంటే డైలాగ్స్ లేవు, పంచ్ లేదు. డైలాగ్ పంచెస్ ఎక్కువ పేలితే బాగుంటుంది. నెక్స్ట్ రాబోయే స్కిట్స్ డైలాగ్స్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. ఇప్పుడు మన పెళ్లి సెలబ్రేషన్స్ కి మన బంధువులు వస్తే ఆహా ఎంత బాగుంటుందో, కానీ మన పెళ్లికి మన లవర్స్ వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవ. కట్ కట్. ఏంటి సాంగ్? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ లో కూర్చుంటున్నాం. డార్లింగ్, నీ సారీ చాలా బాగుంది తెలుసా. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నీ హెయిర్ స్టైల్ అయితే సూపర్. నీ హెయిర్ స్టైల్ కిరాక్. నీ మేకప్ అదిరిపోయింది. నువ్వు మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావు. కానీ కొంచెం బొట్టు పెద్దది పెట్టుంటే అదిరిపోయేది. నువ్వు కాస్త జిప్పు పైకి పెట్టుంటే ఇంకా బాగుండేది. సారీ 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 సారీ. పర్లేదు. నీకు పర్లేదా? నాకు ప్రాబ్లం లేదు. ఓకే, వన్ ఫోటో ప్లీజ్. నువ్వెందుకు మధ్యలో? నేను ఫోటో దింపినట్టు ప్రూఫ్ కోసం. ఓకే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వస్తున్నారు, గిఫ్ట్ పట్టుకోండి. ఓకే ఓకే ఓకే. జాగ్రత్త. హాయ్ రా సురేష్, ఎలా ఉన్నావు? ఓ గిఫ్ట్ పట్టుకొచ్చాడు మనోడు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. థ్యాంక్స్ రా. గిఫ్ట్ పట్టుకొచ్చాడు కదా మధ్యలో నుంచి. గిఫ్ట్ వచ్చారు కాబట్టి మధ్యలో ఉండొచ్చు. స్మైల్ ప్లీజ్. గిఫ్ట్ ఇస్తే మధ్యలో థ్యాంక్ యూ. ఓకే, భోజనం చేసావా? ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే బయట హోటల్ ఉంటుంది, భోజనం చేసి. హాయ్ రా మామా, ఈ గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఏంట్రా? గిఫ్ట్ తేవాలి కదరా. సరే ఫోటో దిగు. కొంచెం ఇది, కొంచెం పక్క తరు, ఇంకొంచెం ఇంకొంచెం పక్కది. అక్కడికి కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. ఓకే చాలు చాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే బాయ్.
ఇంకేముంది మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ వస్తారు. రామ్ ప్రసాద్. హాయ్ ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటి సంగతులు? నీకు పెళ్ళవుతుంది కదా, కొంచెం డల్ గా ఉన్నారా? అలాంటి కామన్ లైఫ్ లో లైట్ తీసుకో, పెద్ద సీరియస్ తీసుకో, ఓకేనా? పెళ్లి కూతురు యావరేజ్ అంటగా బయట టాక్. పక్కనే ఉంది మావిడ. పెళ్లి కూతురు అన్నావు మరి? ఇదే మావిడ. సారీ రా. ఎవతది? అదే నా క్లాస్మేట్ అండ్ షీస్ మై బెంచ్ మేట్ అండ్ షీస్ మై రూమ్మేట్ ఆల్సో. నో, ఏదేదో రూమ్ లో ఉండేవాళ్ళం అంతే. ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ హావ్ ఎ పిక్ విత్ హిమ్? దా రండి. మీరు పక్కకి వెళ్ళండి అక్కడ. చెయ్యి. పెళ్లికి ముందు అక్కడక్కడ చేతులు వేసాడు, ఇప్పుడు ఏమైంది? సార్ దా కొద్దిగా కాలేయండి. ఈ కాలు కూడా. రెండు కాలు ఎలా? రెండు కాలే. ఇక్కడ ఒకటి తీద్దాం దా. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చేసావా? ఎవరాడు? నా ఫ్రెండ్, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఫోటో ప్లీజ్. ఏమండి? ఓ సారీ. థ్యాంక్ యూ. మీరేమనుకున్నారండి? నేనేమనుకోలేదు. నేనేమనుకోలేదు. నేను కూడా ఏమనుకోలేదు. నేను ఇంకో విషయం చెప్పనా, కాలేజ్ లో వీడు ఎప్పుడు నా వెనకాతలే తిరిగేవాడు. వద్దురా అందరికి డౌట్ వస్తుందంటే వెనడే స్టిల్ మై బ్యాక్ ఓన్లీ. ఎందుకు? అంటే వాడుకున్న డౌట్లు అని అడగడానికి. నీకు చెప్పనా, ఈ కాలేజీలో వెళ్ళగానే పాపం ఎవడైనా చెప్పేసేది. ఏమడిగేవాళ్ళు ఏం చెప్పేది? టైం ఎంత ఏంది? 9:30. ఇదే చెప్పేది. నీకు ఇంకో విషయం చెప్తాను. ఇది లాస్ట్ టైం కౌశిక్ అనే అబ్బాయితో బయటికి వెళ్తే పోలీసులు దొరికేసింది. ఈ విషయం ఇప్పుడే చెప్తాను. మూడో కంటి కూడా తెలియకుండా గుండెల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు అంతర్మోదం పడిపోతుంది తెలుసా? ఎంత కష్టపడని తెలుసా బయటకు చెప్పకుండా. ఎక్కడ దొరికింది? జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్డు మీద. అక్కడ ఎలా? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కదా, లైసెన్స్ లేకుండా వెళ్తుంది. వీడు కూడా లాస్ట్ టైం పూజ నమ్మతో పోలీసులు దొరికిస్తాడు. మరి దొరకదంటే మరి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. లేదు లాడ్జిలో దొరికాడు. లాడ్జిలోనా? దేనికి? కాలేజ్ స్టడీస్ అయితేనే రూమ్ దొరకలేదు, అందుకే లాడ్జ్ తీసుకున్నా కంబైన్ స్టడీస్ కోసం. అంతే, అంతమించి ఇంకేం లేదు. కమెంట్ స్టడీ కోసం నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది. కమెంట్ స్టడీకి వెళ్ళలేదు. ఇప్పుడు అపార్థం చేసుకో ఏదో ఒకటి. నాకు తెలుసు, నేను చూస్తే నాకు వన్ పిక్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. అయ్యో మీరు దీనికి ఎలా అంటే, లాస్ట్ టైం వీడు నన్ను కాలేజ్ లో అందరు అమ్మాయిల ముందు అడిగాడు. ఏమని అందరు అమ్మాయిల ముందు? రోజు అమ్మాయిని అడిగాడు. నేను కాబట్టి రోజు ఇచ్చాను. చెప్పాను అప్పుడు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను. మీరు మాత్రం రోజు అలవాటు చేసి ఇచ్చి చాక్లెట్లు అండి. చాక్లెట్లు ఇష్టం పిల్లోడికి. చాక్లెట్లు బాగా తింటాడు. అంతే కదా. నేనేమనుకోలేదు. మీరు చాక్లెట్ల గురించి అంత ఇబ్బంది పడిపోతున్నారు కదా, ఇదైతే అడగకుండా ఇచ్చేది. ముద్దు ఇచ్చేదా? పెట్టవే. ఏంటది? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా, అలవాట్లో పొరపాటు అండి. కంట్లో ఏదో పడింది. ఓ మై గాడ్. ఏం చేస్తున్నావు? కంట్రోల్ నలకబడిందంట. నాలితో తీసా బయటికి. మీకేమైంది? అది నోట్లో నాచపడింది. నోట్లో నలకబడింది. ఓకే, ఏమైనా సరే మా వాడు దొరకడం మీ అమ్మాయి అదృష్టం అండి. హలో, ఎక్స్ట్రాల్ చేయకండి. ఇది దొరకడమే చాలా అదృష్టం. అడిగి ఏంట్రా అలా అంటాడు? నీ గురించి తెలీదా? దీని గురించి తెలియదు ఇంకా చెప్తే మొత్తం పుస్తకాలు రాసుకో, లైబ్రరీలు పెట్టి చదువుకోవాలి. అర్థమైంది? ఎక్స్ట్రాల్ చేయగల మా వాడి గురించి చెప్పు. మా వాడి గురించి ఏం చేస్తా తెలుసా? చెప్పు. సారీ. స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పండి. మా వాడు కూర్చుంటే 10 బీర్లు తెంచకుండా తాగుతాడు. ఈయన నిలబడి 2 ఫుల్ బాటిల్ లేపుతాడు విత్తిరా. ఇది గంజాయి, పాడుబరాకు, గుట్కాలు మొత్తం నోట్లు తెట్టుకుని కచ్చి నవ్వులుతుంటే వీడు పబ్బులు క్లబ్లు అన్ని. ఇది డ్రగ్స్ తీసుకుంటే దానికి లేట్ నైట్ బయటకు వెళ్తాడు. ఇది లేట్ నైట్ వెళ్తే మళ్ళీ 2 రోజులు రాదు.
ఇగో వీడు కాలేజీలో అందరూ అమ్మాయిలు గోకేసాడు తెలుసా? ఇది గోకనడు అంటే వాళ్ళు లేడు. వీడు ఇదిగో పెద్ద డక్టీ పిక్చర్ చాలా చూస్తాడు వీడు. డర్టీ పిక్చర్ నేను 30 పిక్చర్స్ చేయొచ్చు. One photo please. Smile please. Thank you. నీకు తెలియట్లా వీడు ఆల్రెడీ 7గురికి. దీనికి ఆల్రెడీ 2 పిల్లలు తెలుసు నీకు విషయం. One photo please. Smile please. Thank you. ఏంట్రా నువ్వు మోహన్ చూసి అమాయకులను నువ్వు ఇంత నీచుడువా? నువ్వేంటే పెద్ద సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ రేష్మి అనుకుంటున్నాను కదనా? నీ అమ్మ నిన్ను ఇప్పుడు వదిలేసాను. నేను నిన్ను వదిలేసి అరగంట అయిందిరా. నా మోహన్ చూపేది. Thank you. ఊరు కూడా కొట్రా సిగ్గులేనా? భయ్యా 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 వన్ ఫోటో ప్లీజ్. ఫోటో అంట. వన్ ఫోటో. స్మైల్ ప్లీజ్. నాకు నువ్వొద్దు, నీతో పెళ్లి వద్దు. ఏం పేరు? సన్నీ. లియోన్. యా. ఏజ్ 26. 23. సింగల్. ఏ షో? సెకండ్ షో. ఏ సినిమా? తుఫాన్. ఓకే. వన్ ఫోటో ప్లీజ్. యా కమ్ ఆన్. రోజా గారు ఎలా ఉంది సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ స్కేట్? అమ్మాయి గెటప్ లో చాలా అందంగా ఉన్నావు సుధీర్. థ్యాంక్స్ మ్యామ్. జాగ్రత్త, ఈవినింగ్ ఇలాంటి గెటప్ లో బయటికి వెళ్ళొద్దు. షూటింగ్ అయిపోయింది, టైం అయిపోతుందని అలాగే వెళ్ళిపోయావు అనుకో బైక్ మీద, మళ్ళీ చాలా ఘోరాలు నేరాలు జరిగిపోతాయి. ఆ సిగ్గేంటి? ఏంటి గెటప్ వేయలేదు ఈరోజు? ఇదే గెటప్ మేడం. నార్మల్ గా వచ్చేసావు, అలా నిద్రపోయి లేసి వచ్చినట్టు. నాలని ఎప్పుడు రాలేదు కదా మేడం, అందుకే ఒకసారి వద్దాం అని చెప్పొచ్చా. లేకపోతే తెలీదనా ఎవరు అనుకుంటారేమో అని. చదివలేదు మేడం, గెటప్ అంత డిమాండ్ చేయలేదు మేడం దీంట్లో, అందుకే. అండ్ రామ్ ప్రసాద్ నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు, హ్యాండ్సమ్ గా ఉన్నావు ఈరోజు. ఇప్పుడే జనాలు మగాడిగా గుర్తిస్తున్నారు బయట. మీ జోడి బాగుంది. ఎందుకు మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా వెంకిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు సుధీర్ చేసుకోకుండా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా మేడం. అదే అడుగుతున్నా. హ్యాపీగా లవ్ చేసావు కదా, లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. కట్నం తేడా వచ్చింది. లేదు వాడి బేసికల్ క్యారెక్టర్ అంత అమ్మాయిలు వాడుకుని వదిలేసి క్యారెక్టర్ వాడి. సుధీర్ గారి క్యారెక్టర్ ఆడ్ చేశాను. అవునరా? సారీ సీను చెప్పాడంటే అది కరెక్ట్. ఆ స్కిట్ లో మేడం వీడు చెప్పేది బయట సీను మంచోండి. స్కిట్ లో స్మైల్ ప్లీజ్. నీకు ఉందరా తర్వాత. స్కిట్ వైస్ బాగుంది. థ్యాంక్స్ మ్యామ్. నాగ్ బాబు సార్ 98% వాళ్ళ స్కిట్స్ అని హిట్ సూపర్ చేస్తారు. పర్ఫార్మెన్స్ సైడ్ మీకు ఎప్పుడు లోటు లేదు, ఇది కంటెంట్లో ఇంకుంటే పెప్పు ఉండాల్సింది అనిపించింది. మీరు ఎలా బాగా చేస్తారు, ఐ నో దట్. థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అదిరే అభి డైరెక్టర్ గా మారి ఓ సినిమా తీశారండి. లెట్స్ కాల్ అపాన్ అదిరే అభి అండ్ హిస్ టీమ్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా
ఆపేసావా దరిద్రుడా? ముందుగా అందరికీ నమస్కారం. ఈ చల్లటి సాయంత్రం ఈ అందమైన మనుషుల మధ్య అరే సమోసాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేయండి. ఒక్క సమోసా ఒక్కరికి ఒకే ఫ్రెష్ సమోసాలు. ఈ చల్లటి సాయంత్రం ఈ అందమైన మనుషుల మధ్య ఫిఫ్త్ కార్ నంబరు 0303 ఫిఫ్త్ కార్ తీసేయండి, కొంచెం దారిలో అడ్డంగా ఉంది. బాబు ఇందాక నుంచి ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు కదా, ఎవరమ్మా నువ్వు? నేనెవరో తెలుసుకోకుండానే యాంకరింగ్ చేస్తున్నావా? శారీ లాగితే తెలుస్తుంది. ఏంటి? ఆ శారీ కాదు, ఈ శారీ. Wow! Oh my God! It's awesome! కథ, మాటలు, పాటలు, సంగీతం, కెమెరా, డాన్స్, దర్శకత్వం ఇవన్నీ మీకు చేయాలని ఎలా అనిపించింది సార్? ఐఎమ్ పూరి వైట్లా. నేను అన్ని ఎందుకు చేశానంటే ఫస్ట్ నేను కథ చెప్తున్నప్పుడు కొన్ని మార్పులు చెప్పా, వాడు నచ్చలేదన్నాడు, వాడిని మార్చేసా, నేను చేసుకున్నా. తర్వాత డాన్స్ చెప్తున్నప్పుడు ఇలా కాదు అలా అని చెప్పా, వాడు ఫీల్ అయ్యాడు, నేను చేసుకున్నా. మరి మ్యూజిక్ సార్? మ్యూజిక్ సంగతి సరి గా మా పద ని సా అన్నాను, వాడు సా ని దా ప మా గా రి సా అన్నాడు, మార్చేసా, నేనే చేశాను మ్యూజిక్. ఓకే సార్, ఈ సినిమా గురించి చెప్పండి సార్. సినిమా పేరు వచ్చేసి క్యాచ్ ఇట్. ఏంటి సార్? టైటిల్ క్యాచ్గా ఉండాలని క్యాచ్ ఇట్ అని పెట్టాను. అసలు ఈ సినిమాలో మా హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏ సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి ఇంట్రడక్షన్ లేదు. ఆ ఏవి చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేకాదు మా సినిమాలో హీరో చెప్పే పంచి డైలాగులు పటాసుల్లా పేల్తాయండి. సార్ మీ చేతుల మీదుగా మా ఏవిని ఒకసారి రిలీజ్ చేస్తే చూస్తాం సార్. శ్రీ లక్ష్మీ వినాయక ఫిలిమ్స్. నిన్ను చంపేవాడు ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర పుట్టే ఉంటాడు, వాడు వస్తాడ్రా అన్నా. భయ్యా, బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది, దాని పాలు తెల్లగా పేడ కర్రగా ఉంటుంది, దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేవు. కనుల దానా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన, నీ రూపు చూసి శిలను అయితినే, ఓ నొట మాట రాక మూగబోతి. నేనంటే ఎందుకు ఇష్టం? బాబు కమ్మంటే ఇష్టం, కోతి కొమ్మంటే ఇష్టం, నాకు మీ అమ్మంటే ఇష్టం. ఎందుకు? నిన్ను కన్నందుకు, అందుకే నువ్వంటే ఇష్టం. గబ్బి చుండు చుండు గబ్బి. అరే గోళ్ళతో గోకితే దురద, అదే నన్ను గోకితే వరద. బొచ్చు గోకితే గుండు, బొచ్చు కూడా పీకలేకపోతే వాడే సుండు సుండు. యా మా హీరో గారి పర్ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ఇమోషనల్ సాంగ్ కి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీ కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం కారిపోతుంది. సాంగ్ రిలీజ్ ప్లీజ్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. థ్యాంక్ యూ. చూసారు కదా, థ్యాంక్ యూ అండి. ఆ రిమోట్ ఇచ్చేస్తే మేము తీసుకెళ్లి మా సీడీ లాంచ్ చేస్తాము. మా హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మా హీరోయిన్ మీరు చూడాలనుకుంటున్నారని మాకు తెలుసు. సో ఇంట్రడ్యూసింగ్
కన్నింగ్ స్టార్ కీర్తి శేషులు. అరే భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్. ఈ షూటింగ్ అరే కళ్ళజోడు తీసేయ్. కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్ జిందాబాద్ కన్నింగ్ స్టార్ జిందాబాద్. అన్నా అన్నా నేను నీ హార్ట్ కోర్ ఫ్యాన్ అన్నా. రక్తంతో పొట్టు పెడతానన్నా నీకు. ఎవరికందరా కండేస్తానన్నా. వీడికి అప్పుడే కన్నింగ్ స్టార్ కన్నింగ్ స్టార్. అవసరం లేదురా, నిన్ను ఇంట్రడ్యూస్ చేశాను ఓకే, కానీ ఇలా ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు అందరి ముందర. సో మా గార్జియస్ హీరోయిన్ లపాకి బింద్రే, ప్లీజ్ వెల్కమ్ లపాకి బింద్రే. Gangnam Style. Op, 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 Oppa Gangnam Style. Hey, sexy lady. Op, 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 Oppa Gangnam Style. Hey, sexy lady. Op, op, Oppa Gangnam Style. Hey, sexy lady. Op, 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 op. ఆ మైక్ ఇచ్చేస్తే మా హీరోతో మేము మాట్లాడిస్తాము. మాట్లాడు. యాక్చువల్లీ నేను యుఎస్ నుండి రావటం జరిగింది. అక్కడ అందరూ కూడా హాలీవుడ్ లో యు డూ మూవీస్ అని అన్నారు. కాకపోతే అక్కడ నేను డూవలేదు. తర్వాత బాలీవుడ్ వాళ్ళు డూ అన్నారు, నేను డూవలేదు. నేను తెలుగులోనే డువ్వుతాను అన్నాను. సర్లే తెలుగులో డువ్వుదామని ఇలా వస్తున్నాను. అంతలో ఈ డైరెక్టర్ గారు కనిపించారు. వీడు తెలుగులో డువ్వుతావా అని అడిగారు. అడిగితే నేను తెలుగులోనే డువ్వుతాను అన్నాను. నువ్వు డువ్వింది చాలే. హీరోయిన్ ఓకే మాట్లాడు హీరోయిన్. సబ్కి నమస్కారం. యాక్చువల్లీ నాకు తెలుగులో ఇది ఫాస్ట్ ఫిల్మ్, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలుగు సరిగ్గా రాదు రష్మిలాగా. చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. ఓకే ఒక నిమిషం, నా ఫ్యాన్స్ అంతా నా స్టేట్ ఫ్యాన్స్. మా హీరోయిన్ కి సినిమా రిలీజ్ కాకముందే చాలా చోట్ల బుక్ అయింది. సినిమాలో బుక్ అయింది అంటున్నాను. మరి సిడి లాంచ్ చేసేద్దాం, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటు వచ్చేసేయండి. నువ్వు యాంకర్ నువ్వు పక్కన జరగమ్మా. రష్మి గారు మీ చేతుల మీదుగా మా సిడి రిలీజ్ చేయాలి, రండి. సీరియస్ గానా? సీరియస్ గానే. డోంట్ వరీ ఆఫ్ ద షాక్ ఆఫ్ ద కమ్. ఏదో ఉంది, సిడి ఉంది. క్యాచీగా ఉంటుందని క్యాచ్ ఇట్ అని పెట్టాం. ఆడియో ఫంక్షన్ ఓవర్, థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ మీరు అందరూ వింటూ ఉండండి, తీసుకెళ్ళిపోండి. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఆడియో లాంచ్? ఇంకొంచెం వర్క్ చేసినాల్సింది. అవి బాగా మంచి కాన్సెప్ట్ ఇస్తున్నావు కదా, ఇంకా కొంచెం కామెడీ యాడ్ చేయాల్సింది. అలాగే ఏవీలో చూపించావు కదా, ఆ ఏవీలోదే ఒక సాంగ్ కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా చేయగలవు చేస్తుంటే సెట్స్లో ఎక్స్పీరియన్సెస్ అవన్నీ అక్కడ మాట్లాడుంటే కొంచెం ఫన్నీగా ఇంకొంచెం బాగుండేది. బట్ యట్ ఇట్ ఈస్ గుడ్. రోజా గారు ఫ్యూచర్ లో ఎప్పుడైనా డైరెక్షన్ ప్లాన్ చేస్తే? ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు సినిమా తీసి ఈ పరిస్థితిలో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు సినిమా తీసే అస్సలు ఆలోచన కూడా లేదు. నన్ను హీరోయిన్ గా పెట్టి నిన్న అస్సలు పెట్టుకోరు. కావాలంటే రష్మిని పెట్టుకుంటా. కిర్రాకు రాకు రాకు పుట్టించావే. ఆమె కూడా తెలుగు కష్టమే కదా. ఏం పర్లేదు కిర్రాకు కిర్రాకు. కానీ
బాగుంది. ఫనీ ఇంట్రడక్షన్. ఎవరు వస్తారా హీరో గారు ఎదురు చూస్తుంటే సడన్ గా ఫనీ వచ్చి డైలాగ్స్ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ పండుగాడిలాగా ఏంటి మీ పేరు సుండుగాడా? బర్రె కూడా నాలాగా నల్లగానే ఉంటుంది, కానీ దాని పాలు తెల్లగా పేడ కర్రీగా ఉంటుంది. దాని వాసన భరించగలగొచ్చు, నా వాసన భరించలేవు. అండ్ హీరోయిన్ మాత్రం అసలు ఎంత అందంగా ఉన్నామంటే బాప్రే, అసలు ఇంకా 100 సినిమాలు బుక్ అయిపోతావు ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఏంటి సార్? సార్ కూడా నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పిక్చర్ లో చాలా హ్యాపీ సార్. చాలా హ్యాపీ సార్. మంచి ఆర్టిస్ట్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు ప్రతి క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా నీ పేరేంటి? జీవన్. జీవన్, గుడ్. లాస్ట్ టైం నీకు మంచి డాక్టర్ గా చాలా నిజాయితీ చేస్తాడు, యాక్షన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అదిరే ఏంటి వెళ్ళండి. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఇప్పుడు పెంపుడు కుక్కలు అందరికి చాలా ఇష్టం. ఆ ఇష్టం రవికి పిచ్చిగా మారి పీక్స్ కి వెళ్ళింది. లెట్స్ కాల్ అపాన్ రచ్చ రవి ఎన్ఎస్టీ. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ, పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. నేను ఈ రోజు ఒక మంచి ఫంక్షన్ చేయబోతున్నా మా ఇంట్లో. నా డార్లింగ్ డాలీకి శ్రీమంతం చేయబోతున్నా. డాలీ అంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఆవిడ కాదు, కుక్క పిల్ల. ఎందుకు చేస్తున్నా, దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఇప్పుడు తెలుస్తుంది మీకు. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఏమే దానికి వినపడదు, వసే రాదు. ఇప్పుడు చూడండి, డాలీ అది పిలవంగానే నా చంక ఎక్కించాలి రాకూడదు నాన్న. నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో. మొగుడు పిలిస్తే ఏ సిచ్యువేషన్ ఉన్నా పరిగెత్తుకుంటూ రావాలని నేర్చుకో. డాలీ కమియర్ 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 కమియర్. ఏంటన్నా ఏంటి? నో నో. ఎంత ప్రేమ ఒలకబోస్తుందో చూడండి. దీన్ని కన్విన్స్ చేయాలంటే ఒక బిస్కెట్ చాలు, దీన్ని కాంప్రమైజ్ చేయాలంటే కుక్క బిస్కెట్ కన్నా గోల్డ్ బిస్కెట్ కావాలి. మరి అది డాలీ నో బేటా, సిట్ సిట్ హియర్. ఈ శ్రీమంతం నీకే రా, నువ్వు వట్టి మనిషి కాదు. తీసుకో, ఇంకొక బిస్కెట్ తింటూ ఉండు. ఓకే, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఎందుకంత ఏడుస్తున్నావు అంటే? ఇంట్లో ఉన్న భార్యని ఏ రోజు పట్టించుకోరు, కానీ ఆ కుక్కకు మాత్రం చూడండి. కుక్క కాదు డాలీ. దాన్ని ఎందుకు పట్టించుకుంటానంటే అది నాకు ఇన్కమే. నీ మెడలో నేను నగలేసాను అనుకో, అది నా సంపాదనతో వేయాలి. అవునా? దీనికి మాత్రం ఇది తెచ్చుకున్న సంపాదన మాత్రమే వేస్తున్నా. ఈకకే నీకు వెర్రిలేస్తుంది. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, అది కరిస్తే నాకు వెర్రి రావాలి కానీ దానికి వెర్రి రావడం ఏంటి? రాదా? వెర్రి వస్తుంది, దీనికే వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఒకసారి నా శ్రీమంతం చేసుకున్నాను, అది 10 సార్లు చేసుకుంది, 10 సార్లు ట్విన్స్లే కన్నది. హలో ఏంటి? నా డాలీ ఫంక్షన్కి వస్తుంటే నీకు అడ్రస్ దొరకదా? అరే హౌలే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లా కుక్కల గంగారాం ఇల్లు ఎక్కడంటే ఎవడైనా చెప్తాడు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్న సగం మంది ఇంట్లో నా డాలీ కన్న పిల్లలే. అర్థమైందా? కానీ నా ఇంట్లోనే ఏ ప్రత్యేకత లేదు. అర్థమైందా? దెర్ ఇస్ నో చిల్డ్రన్స్. ఓకే, తొందరరా. ఏమండి నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ ఫోన్ లో చేసిన ఆ కుక్కకి నా గురించి చెప్పడం అంత అవసరం, ఏ ప్రత్యేకత లేదని. నాకు ఎలా ప్రత్యేకత ఉంటుంది చెప్పండి? నాకు వేయాల్సిన బంగారం నగలని ఈ పాడు కుక్కకేశారు. ఏంటే ఏమంటున్నావు? అదే ఎప్పుడన్నా నాకు ఏదన్నా చేయనేసారా అని అడిగాను. నీకు ఇలా ఇస్తానే దానికి వేస్తాను. దాని సంపాదన చూడు, అది తెచ్చుకున్న సంపాదన. దాని పిల్లల్ని ఎవరికి ఇచ్చినా 20,000 నుంచి 30 లక్షల వరకు పలుకుతుంది. అబ్బా, అది దానికి సంపాదన ఎక్కువ ఉంది కాబట్టి దాని సంపాదన నా ఒంటి మీద ఉంచాను. అర్థమైందా? అర్థమైందండి. శ్రీమతి స్టార్ట్ చేయ పూజ. నవ్వుతూ నవ్వు. శ్రీమంతమే కుక్కకి శ్రీమంత. దీని ఫీలింగ్ కుక్కంటే ఫీల్ అవుతుంది అది. అబ్బా కేక్ కట్టింగ్ ఇప్పుడు. అబ్బా నువ్వు మళ్ళీ ఈసారి కూడా ట్విన్స్ చేయాలన్నా ఏమని పాడాలండి? బర్త్డే సాంగులు ఉంటాయి, శ్రీమంతానికి ఏ పాటలు ఉంటాయి? ఇప్పుడు ఈ మధ్యలో ఏ ఫంక్షన్ లకైనా కేక్ కటింగ్ పెడుతున్నారుగా, ఇప్పుడు ఇది కూడా. నాన్న డాలీ లోపలికి వెళ్ళి నీకు స్పెషల్ గా చేసిన ఆ పాలు ఉన్నాయి కదా, అవి తాగమ్మా. వెళ్ళమ్మా. ఏం
లేదు, కుక్కతోనే ఇక్కడ మాట్లాడాలి. ఏ కుక్కతోటి? ఇంకెవరు కుక్క అండి? మీరేనండి. నేను కుక్క అంటే? కాదండి, నాకు తెలియక అడుగుతాను. ఇందాక నుంచి దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో అంటారేంటండి? నాకు తెలియక అడుగుతాను. దాంతో 360 రోజులు దానికి టైం కేటాయిస్తారు, అవునా? ఆ 365 రోజుల టైంలో ఏదన్నా టైం నాకు కేటాయించుంటే ఇలాంటి ఫంక్షన్లు నేను రోజుకి 10 చేసుకునే వాళ్ళండి. ఏమండి, నేను పుట్టింటికి వెళ్తానని మీకు చెప్తాను. పుట్టింటికి ఎందుకు? మన ఇల్లే పుట్టిల్లు, నీకు అందరు బంధువులు కుక్కనే చెప్తావు. కుక్క నాకు బంధువు ఏంట్రా? కుక్క నాకు బంధువు ఏంట్రా? కుక్క నాకు బంధువు. రే, నా సంసారం అంతా ఇలా కావటానికి నీ కుక్కనే రా జీవితం. నీ డాలియేరా. ఒక్కసారి నీ ఇంట్లో ఉంటే అమ్మో నేనుండను. రే, ఏదో రోజు చూసుకొని ఏదో కుక్కతో నేను లేచిపోతాను. నీ బతుకు కుక్క జీవితం అయిపోతుంది. ఇది నేను చెప్తున్నాను, రాసుకో కుక్క. మన జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. డల్ అయిపోయింది బాగా, ఏదో కొంచెం ఎక్కడో మిస్గైడ్ అవుతున్నావు రవి. చూసుకో ఒకసారి, బాగా చేయి రవి ప్లీజ్. ఓకే రోజా గారు. రవి, నువ్వు చంద్ర టీమ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిట్స్ లో ఈక్వల్ గా చంద్రకి చేసావు, కానీ టీమ్ లీడర్ అయిన తర్వాత ఎందుకో టెన్షన్ ఎక్కువ పడుతున్నావు. ఈ రోజు ఇచ్చిన థీమ్ కి సరిపోయేలాగా ఒక మంచి థీమ్ తీసుకున్నావు. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కుక్కల్ని పెంచుకోవడం పెద్ద సరదా అయిపోయింది, కానీ నవ్వు వచ్చేలాగా డైలాగ్ లో గానీ లేదా పర్ఫార్మెన్స్ లో గానీ ఇది జబర్దస్త్ కామెడీ షో అంటే ఫుల్ పడి పడి నవ్వాలి. అందరికి ఎన్ని టెన్షన్లు ఉంటాయి. సో ఆ టెన్షన్స్ అన్ని జబర్దస్త్ పోగొడుతుందన్న నమ్మకంతో ఈ రోజు 9:25 అవ్వగానే టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటున్నారు. అది మిస్ కాకుండా ఉండాలి, ఫుల్ జోష్ తో నెక్స్ట్ టైం. Now it's time to look at the scores. Boys, can we have you on the stage please? Okay boys, ready for the scores? So, judges, Adre, Abhi and team. Roja garu. Rocket Raghava and team. Roja garu. Racha Ravi and team. Roja garu. Surigali Sudhir and team. Roja garu. Sakalaka Shankar and team. Roja garu. Sharaki Chanti and team. Roja garu. So judges, performer of the day goes to Sharaki Chanti. Chanti and team గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! Okay viewers, celebration round చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రేషన్ తో, కామెడీ సెలబ్రేషన్ తో మీ ముందుకు వస్తాం. Until then, take care, bye bye, good night, we all love you. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని. అవును రాజా, నేనంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేక నేను లేను. అసలు నిన్ను ఎక్కడ చూసినా నాకు నువ్వే కనిపిస్తావు. అక్కడ నీకేం కనబడుతుంది? రష్మి. దెబ్బ తాకుతుంది బంగారం. అయ్యో సారీ బంగారం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అదేంటంటే మన ఇద్దరం కళ్ళ గంతలు కట్టుకుని ప్రేమించుకుందాం. నాకు ఇలా అంటే మళ్ళొకసారి ఉయ్యాలని ఉంది. అంతే కదా, పద ఉయ్యాల దగ్గరికి. ఎంజాయ్ చేయవా నరం నరం ఎలికడిపోతే. అయ్యో
రాజా దెబ్బ తగ్గిందా? టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. శృతి ఏంటండి? ఆఫీస్కి వెళ్తాను ఎదుర్రా. సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. ఎదుర్రా ముందు ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోయింది అర్జెంట్గా. రండి. పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల. లంకెలపాలెంలో పురిపాలెం జాతరకి వచ్చారు మీరందరూ. నేను మా టీం తీసుకొచ్చాను, చాలా మందిని చెప్పాను నేను. ఏంటి చేద్దామా నవ్వుతారుగా మీరు? విచ్చేసినటువంటి అశేష ప్రేక్షక గట్టిగా మాట్లాడు, గట్టిగా. విచ్చేసినటువంటి అశేష ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ జాతరలో భగవంతుడు మీకు ఒక్క నిమిషం, భగవంతుడు వాళ్ళందరికీ ఐశ్వర్యాలు ఇస్తారు. పురిపాలెం జాతర నేను చెప్పా, నువ్వు చెయ్యి, టైం లేదు. ఓకే, ఇప్పుడు ఒక్కడు మూవీలో ప్రకాష్ రాజ్ ఎలా మాట్లాడతారో చూద్దాం. క్లాప్స్ కొట్టాలి. చప్పట్లు కొట్టండి రా, బాగుంటుంది. చెయ్యి. అరే ఎవడురా నువ్వు? ఎన్టీఆర్ చేయవా? మీరు వారిపోతున్న రైతాంగానికి నాగేశ్వరరావు అంటే ఇష్టం. నాగేశ్వరరావు గారు చెయ్యి. లత ఎందుకు ప్రేమించ ఈ ప్రభ కోసం బ్రాహ్మణ కృష్ణ తెలుసా నీకు? నాకు పరిచయం కృష్ణ. ఆయన చెయ్యి, చెయ్యి కంప్లీట్ చేయను. నువ్వు అవసరం లేదు, చెయ్యి. ఇన్స్పెక్టర్ సూపర్, బాగుంది. చిరంజీవి చెయ్యి.